హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జేఎస్ ఎడిట్స్. చాలామంది కమెంట్స్ చేస్తున్నారు ప్రీ వెడ్డింగ్ వీడియో ఎలా ఎడిట్ చేయాలని. సో ఈరోజు మీకు ఈజీగా ప్రీ వెడ్డింగ్ వీడియో ఎలా ఎడిట్ చేయాలి అండ్ టిప్స్ కూడా మీకు చాలా చెప్తాను. ఓవరాల్గా మీరు డేటా చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. అండ్ అది కాకుండా ది బెస్ట్ మ్యూజిక్ ఒకటి ఫైనల్గా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ముందు మ్యూజిక్ అంతా వినండి ఫస్ట్. సో మనం ముందుగా మొత్తం వింటే మనకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఈరోజు నేను ఒక 1 minute ప్రీ వెడ్డింగ్ గ్లిమ్స్ లాగా ఒకటి చేస్తున్నాను. సో ఎలా చేస్తానో ఒకసారి చూడండి. ఎప్పుడైనా మనం ఏ వీడియో ఎడిట్ చేసినా ఓపెనింగ్లోనే చాలా గ్రాండ్గా ఉండాలి. అంటే ఓపెనింగ్ వావ్ అనిపించేలాగా ఎడిట్ చేయాలి ఎప్పుడైనా. సో చాలామంది ఎలా చేస్తారంటే క్లిప్స్ అన్నీ ఓపెనింగ్ నుంచే అలా పెట్టుకుంటూ వస్తాయి. సో అలా చేయొచ్చు, బట్ కాకపోతే కొంతమంది బిగినర్స్ ఎలా ఉండిపోతారంటే ఓపెనింగ్లోనే ప్రీ వెడ్డింగ్ క్లిప్స్ పెడుతున్నప్పుడు ఎలా ఓపెన్ చేయాలి అన్న థాట్లో అలా ఉండిపోతారనమాట. సో ముందుకు వెళ్ళరు వాళ్ళు. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే ఓపెనింగ్ కాకపోతే ఏముంది, మిగతాలు చేసిన తర్వాత మళ్ళీ ఓవరాల్గా మనం ఫైనల్ చెక్ చేసుకున్నప్పుడు కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఈ క్లిప్ ఉంది, ఇప్పుడు నీకు ఈ క్లిప్ నచ్చింది, కానీ ఈ క్లిప్ ఎక్కడ పెట్టాలో నీకు అర్థం అవ్వట్లేదు. సో ఇలాంటప్పుడు ఏం చేస్తావు అంటే ఫస్ట్ ఈ క్లిప్ని తీసుకెళ్ళి సో ఇక్కడ మ్యూజిక్ కొంచెం బాగుంది. సో ఇక్కడ పెట్టడానికి ట్రై చేద్దాం. సో ఇది ఫైనల్ కాదు, జస్ట్ పెడదాం. ఇంకా సింక్ అయితే ఓకే, లేదంటే చేంజ్ చేద్దాం. అంటే ఎలా ఉందంటే జస్ట్ నార్మల్గా పెట్టినట్టు ఉంది కదా. సో దీన్ని ఇప్పుడు ఎలా చేయాలంటే బీట్ ఫాస్ట్ అండ్ స్లో ఉంది కాబట్టి మనం దాన్ని ఫాలో అవుతే పర్ఫెక్ట్ సింగ్ అవుతుంది. ఇక్కడ వరకు అంటే కిస్ చేస్తున్నంత వరకు ఫాస్ట్ చేసి తర్వాత నీ స్లో మోషన్ చేస్తే సింగ్ అవుతుంది. సో దానికి ఏం చేయాలంటే ఫస్ట్ కంట్రోల్ R కొడితే మనకి ఇలా వస్తుంది. సో మీకు ఈ టిప్స్ కానీ డావిన్సీ మీకు రాదు అంటే నాకు కమెంట్ చేయండి, నేను దాన్ని మీకు ఈజీగా ఎలా చిన్న టిప్స్ ఎలా చేయాలో మీకు మొత్తం చెప్తాను. నేను డావిన్సీ మొత్తం బేసిక్స్ అన్నీ మీకు నేర్పిస్తాను నేను. సో ఫస్ట్ కంట్రోల్ R కొట్టిన తర్వాత స్పీడ్ పాయింట్ అవుట్ పెట్టుకుంటే సో మనం పైది లెఫ్ట్కి డ్రాగ్ చేస్తే అది ఫాస్ట్ అయిపోద్ది. అదే రైట్కి అలాగా డ్రాగ్ చేస్తే స్లో మోషన్ అవుతుంది. సో మనకి అలాగా ఒక 200 పెడదాం. సో ఇప్పుడు మన ఇక్కడ వరకు ఫాస్ట్ చేసాం, ఇది స్లో మోషన్ అండి. ఈ స్లో మోషన్ కావాలి మనకి. సో దాన్ని ఏం చేయాలంటే కింద డౌన్ యారో ఉంది కదా, ఓకే, చేంజ్ స్పీడ్ 50%. సో చూసారా ఎలా అయిందో. ఎప్పుడైనా ఇది కొంచెం పెద్దగా పెట్టుకోండి. సో మనకి బీట్స్ అనేది తెలుస్తుంది, ఏది ఎక్కడ వరకు ఉంది, ఏది డౌన్ అవుతుంది, ఏది హై అవుతుంది అనేది మనకి ఇక్కడే తెలుస్తుంది. సో ఎప్పుడైనా ఇది పెద్దగా పెట్టుకోండి ఆడియో అన్నది. చూసారా ఇక్కడ వేవ్ సౌండ్లో వస్తుంది. సో అక్కడ మనకి ఇది సెట్ అవ్వచ్చు. సో మీరు చూస్తే ఈ 4 క్లిప్స్ ఒకటే ప్యాటర్న్లో ఉంది. చూడండి, ఇలా బ్యాక్ సైడ్ నుంచి రావడం, పట్టుకోవడం, ఇవే ఉంది. ఇదంతా ఒకటే సీక్వెన్స్.
సో దీన్ని మనం ఆడియో దగ్గర తీసుకెళ్ళిపోయి ఎక్కడ సింక్ అవుతుందో ముందు అక్కడ పెడదాం. అంటే ఇది ఫైనల్ది కాదు, జస్ట్ మనం పెట్టుకుంటే మనకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది, రఫ్గా ఒకటి రెడీ అవుతుంది. అప్పుడు దాన్ని బట్టి మనం ఫైనల్గా ఒక కట్ అనేది చేద్దాం. అండ్ చాలామంది మిస్టేక్ ఎక్కడ చేస్తారంటే, ఇక్కడ చూసారా, ఇక్కడ ఇద్దరు వైట్ షార్ట్ అండ్ ఇది కాకుండా ఇది వైట్ షార్ట్. సో చూసారా, రెండు పక్క పక్కన చాలామంది అలా చేస్తారు మిస్టేక్. ఇలా పక్క పక్కన పెడితే అది అంత మ్యాచ్ అవ్వదు, అది ఎప్పుడు అలా పెట్టకూడదు. ఇప్పుడు వైడ్ పెట్టాం అనుకో, వెంటనే మళ్ళీ వైడ్ అన్నిసార్లు వర్కౌట్ అవ్వదు. సో ఇప్పుడు మనం యూజ్ చేసాం, ఇప్పుడు 4 క్లిప్స్ సెలెక్ట్ చేసుకొని అందులో మనం 2 క్లిప్లు పెట్టాం, ఇంకా మిగతా 2 క్లిప్లు ఉండిపోయాయి. సో ఆ క్లిప్లు ఇప్పుడు డిలీట్ చేయకండి, మనం ఇన్ కేస్ దాన్ని ఏమైనా ఎఫెక్ట్గా కూడా వాడచ్చు. సో ఈ క్లిప్స్ని పక్కన ఉంచుదాం. క్లిప్స్ తోటే ఎఫెక్ట్స్ క్రియేట్ చేయొచ్చు, సో మనం దానికి ఉపయోగపడవచ్చు. అది పక్కన ఉంచుదాం, నెక్స్ట్ కావాలంటే వాడదాం. సో ఇక్కడ చూడండి, వైడ్లోని సేమ్ క్లిప్ అండ్ క్లోజ్లో కూడా సేమ్ క్లిప్. దీన్ని పర్ఫెక్ట్గా అటాచ్ చేయాలి, అంటే మారినట్టు కూడా తెలియకూడదు, అలా చేయాలి మనం. అంటే ఆ ఫ్లో ఉండాలి, అంటే ఇలా లాగి అమ్మాయి చెయ్యి వేసుకున్నట్టు. సో సేమ్ అందులోనే క్లోజప్లో కూడా సేమ్ అలానే మారాలి చేయాలి. అబ్బాయి లిరిక్ వస్తుంది కాబట్టి కొంచెం అబ్బాయిని పెడదాం. ఎప్పుడైనా ఎలా ఉండాలంటే కొంచెం ఎమోషన్గా నీ వీడియో అన్నట్టు నువ్వు ఎడిట్ చేయి, పర్ఫెక్ట్ వస్తుంది. ఆ ఎమోషన్ మనం క్యారీ చేస్తే వాళ్ళు కూడా సాటిస్ఫై అయిపోతారు ఆ వీడియో చూసి. సో ఇలా వాడలేని క్లిప్ని మనం ఉంచడం వల్ల ఎఫెక్ట్స్ అనే కాదు, ఒకవేళ ఇన్ కేస్ క్లయింట్ ఏమైనా కరెక్షన్ చెప్తే వాడలేని క్లిప్లు ఏమైనా యాడ్ చేయమన్నా మనం అది తీసి యూజ్ చేసుకోవచ్చు, మనకి డబుల్ పని అవ్వకుండా ఉంటుంది. ప్రీ వెడ్డింగ్ వీడియోలో కపుల్ కెమెరా వైపు చూస్తే మ్యాక్సిమం ఆ క్లిప్స్ని అవాయిడ్ చేయండి, వాడకండి. ఎందుకంటే అది ఆర్టిఫిషియల్గా ఉంటుంది, ఇది న్యాచురల్గా ఉండాలి ప్రీ వెడ్డింగ్ అన్నది. సో వాళ్ళు చూడలేని క్లిప్సే పెట్టండి కెమెరా వైపు. ఇప్పుడు నార్మల్ కెమెరా క్లిప్స్ అయ్యాయి, ఇప్పుడు డ్రోన్ క్లిప్స్ చూద్దాం ఎక్కడ ఏం బాగుంటుంది అనేది. ఇది జస్ట్ రఫ్గానే ఉంది, ఇంకా ఇది ఫైనల్ కాదు. మెయిన్లీ ఎడిటర్స్కి అన్ని ప్రీ వెడ్డింగ్స్ ఒకలా ఉండవు, కొందరు అది ఇస్తారు, కొందరు ఇది ఇస్తారు. కానీ ఇచ్చిన వాళ్ళు ఏంటంటే చాలా హై ఎక్స్పెక్ట్ చేస్తారు. సో మనకి ఇలా చూడండి, బీచ్ క్లిప్స్, ఇలాంటి క్లిప్స్ ఏమైనా ఉంటే అవి కాపీ చేసుకుని పక్కన ఉంచుకోండి. ఎందుకంటే వీళ్ళకి కాకపోయినా ఇంకేదైనా ప్రీ వెడ్డింగ్స్ ఏదైనా కొంచెం డ్రోన్స్ లేనివి అలాంటివి ఏమైనా అంత కంటెంట్ లేని డేటాలు వస్తాయి కదా మనకి ఒక్కొక్కసారి, అందులోని ఈ క్లిప్స్ యూస్ చేసుకోవచ్చు. అంటే మనకి ఈ డేటా ఎవరైతే ఇచ్చారో వాళ్ళవే ఏమైనా ప్రీ వెడ్డింగ్స్లో కూడా యూజ్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. సో ఉంచుకోండి, ప్రాబ్లం లేదు. ఓకే, చూసారా, అందులో
దగ్గర దగ్గర ఆల్మోస్ట్ ఒక 100 క్లిప్స్లో నేను ఈ బెస్ట్ క్లిప్స్ ఒక 10 కూడా సెలెక్ట్ చేయలేదు. ఎందుకంటే మనం చేసిన గ్లిమ్స్ కదా, సో ఎంత తగ్గిస్తే అంత మంచిది. ఎప్పుడైనా ఈ గ్యాప్స్ని మనం డిలీట్ చేయాలనుకుంటే జస్ట్ ఏం లేదు, దీన్ని సెలెక్ట్ చేసి ఎడిట్స్లోకి వెళ్ళి డిలీట్ గ్యాప్స్ అని ఉందా అది నొక్కేస్తే చాలు, గ్యాప్స్ డిలీట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఈ డ్రోన్ షాట్స్ని మనం ఫీల్ చేద్దాం. ఎఫెక్ట్స్ని ఎలా క్రియేట్ చేయాలి క్లిప్స్ తోటి అన్నది మీకు నెక్స్ట్ వీడియోలో మీకు క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కమెంట్ చేయండి, పక్కా నేను చేస్తాను. మళ్ళీ ఇది కలర్ గ్రేడింగ్ ఇవన్నీ పక్కా నేను మళ్ళీ మంచి మంచి ట్యుటోరియల్ మళ్ళీ చేస్తాను. మీకు కమెంట్ చేయండి, మీకు ఎలాంటి వీడియో కావాలో కూడా కమెంట్ చేయండి, నేను చేస్తాను. ఫైనల్గా మొత్తం ఆల్ ఎఫెక్ట్స్ అన్నీ వేసి ఇప్పుడు ఫైనల్ వీడియో రెడీ అయిపోయింది, ఒకసారి చూడండి. సో ఇలా మీకు ట్యుటోరియల్ వీడియోస్ కావాలంటే వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇలాంటి ట్యుటోరియల్స్ చాలా మీకు చెప్తాను, టిప్స్ చెప్తాను. ఇంకా కలర్ గ్రేడింగ్ కూడా సినిమాటిక్ లెవెల్లో ఎలా ఉండాలనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ ఇలాంటి మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకే, థ్యాంక్ యూ.